హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాన్సా బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. మార్నింగ్ 5కి లేచిన వెంటనే లేవగానే టిఫిన్ పని అయితే స్టార్ట్ చేశానండి. అండ్ రెండు పెనాల మీద ఎందుకు వేస్తున్నానంటే త్వరగా అవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుందండి. అండ్ టైం అయితే చాలా త్వరగా గడిచిపోతుందండి. వంట చేస్తూనే చాలామంది ఆడవాళ్ళు ఆలోచించేది ఏంటంటే టిఫిన్ చేస్తూనే నైట్ లంచ్కి ఏం చేయాలి, డిన్నర్కి ఏం చేయాలి, స్నాక్స్ ఏం చేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అలా కాకుండా మనం టైం టేబుల్ అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఆలోచన ఏమీ లేకుండా ఆ టైం టేబుల్ని చూసుకొని ఫాలో అయిపోవచ్చు. అండ్ నేను ఇక్కడ టిఫిన్ చేస్తూనే బట్టలు అయితే బయట నానబెట్టేశానండి. ఎందుకంటే టిఫిన్ అయ్యేలోపు ఆ బట్టలు కూడా నానతాయి కదా. అండ్ ఈ బట్టలు నానబెట్టిన వెంటనే మళ్ళీ రైస్ పప్పు కడిగి పెట్టేశాను. మ్యాక్సిమం మా ఇంట్లో ఎక్కువ పప్పే వండుతాం, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కువ కారాలు అవి తినడానికి ఇష్టపడరు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. మార్నింగ్ వీడియో పోస్ట్ చేశాను కదా, షార్ట్ వీడియో, అది పోస్ట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి నాకు మినిమం 3 hours పట్టిందండి. ఎడిటింగ్, వాయిస్ ఓవర్ అవన్నీ ఇవ్వడానికి 3 hours పట్టింది. ఎందుకంటే మా చిన్నబాబు అస్తమాను లేచిపోయేవాడు అనమాట నిద్రలోంచి. నేను పక్కన లేకపోతే అస్సలు పడుకోడు. వాడిని నిద్రపుచ్చి మళ్ళీ వచ్చి తీసి, నిద్రపుచ్చి మళ్ళీ వచ్చి తీసి, అలా చేయగా 3 hours అయితే పట్టింది. నాకు నైట్ చాలా లేట్ అయిపోయింది. చాలా కష్టమైతే అనిపించిందండి. ఫస్ట్ టైం కదా వీడియో కోసం అంత టైం కేటాయించి నిద్ర మానుకొని చేయడం. అండ్ పెద్దలు అంటూ ఉంటారు కదా, కష్టపడింది ఏది రాదు, అక్రమంగా వచ్చింది మన దగ్గర ఉండదు అనేసి. సో అదైతే ఫాలో అవ్వి నేను ఇంక లైక్ తీసుకున్నాను. అండ్ నైట్ లేట్ అయినా కానీ మార్నింగ్ ఎర్లీగానే లేచాను. బెస్ట్ పార్ట్ ఏంటంటే కొంచెం మా అత్తయ్య అనేది చూసుకుంటారు అన్నమాట పిల్లల్ని. దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపించదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పప్పు పెట్టాను కదా, ఆ పప్పు డైరెక్ట్ కుక్కర్లో పెట్టేయకుండా కొంచెం ఇలా మరిగిన తర్వాత నుగరు వస్తుంది కదా, ఆ నుగరు తీసి బయట పడేసుకుంటే మనకి కొంచెం గ్యాస్ట్రిక్ అటువంటి ఏమీ రాకుండా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ మనం మామూలుగా చేసేది ఏంటంటే డైరెక్ట్గా కడిగేసి పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తాం. ఆ నువ్వురి అనేది దాంట్లో ఉండిపోవడం వల్ల దాంట్లో గ్యాస్ అనేది ఫామ్ అవుతుందంట. దానివల్ల మనకి పప్పు తింటే గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతుంది అనమాట. ఆ నువ్వురు తీసేసి తింటే గ్యాస్ట్రిక్ వస్తుంది కానీ మరీ అంత ఎక్కువ రాదనమాట. సో నేనైతే ఇలా వంట పని స్టార్ట్ చేశాను. ఇంకేంటండి విశేషాలు కామెంట్లో తెలియజేయండి. అండ్ వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ ఎవరు రావట్లేదు. అండ్ లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.